2.5 సంవత్సరాలు అయిపోయింది సార్. 2.5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు, ఇంక్లూడింగ్ ఆఫ్ ది రికార్డ్ వైసీపీ వాళ్ళు కూడా చెప్తారు, లిక్కర్ విషయంలో గోల్మాల్ జరిగింది. డబ్బుల పరంగా పక్కన పెట్టండి. ఆ దిక్కుమాలిన బ్రాండ్లు ఇప్పుడు విన్నటువంటి బ్రాండ్లు, ప్రపంచం అంతా తెలిసినటువంటి బ్రాండ్లు, ఒక్క బ్రాండ్ కూడా 5 సంవత్సరాల పాటు కనపడకుండా పోవటం, సార్ చెప్పినట్టు కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. కాబట్టి ఎవరిని అడిగినా చెప్తాడు. అదే ఎలక్షన్ రిజల్ట్స్లో కొంతవరకు ప్రతిబింబించింది కూడా. మరి 2.5 సంవత్సరాల పాటు 52 మందిని అక్యూజ్డ్ పెట్టారు సార్ నిందితులుగా. దేశవ్యాప్తంగా ముంబై నుంచి జ్యువెలర్స్ని పట్టుకొచ్చారు. మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు మీకు ఇప్పటికీ కూడా మనీ ట్రయల్ ప్రూవ్ చేయడానికి ఒకడు అప్రూవల్గా మారడానికి మీకు 2.5 సంవత్సరాలు పట్టింది. మరి ఇది ఎప్పుడు తేలుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ ఆరోపణలు లేకుండానే టపా వేసేసారు లోపల, వాళ్ళ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా. ఈ కూటమి ప్రభుత్వం ఆయన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యపరిచాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ బలహీనపరిచాడని, ఆ రకంగా మనం ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనకి మధ్య తేడా తెలియదని, పోతే ఆ తేడా ఏంటో చూపించాలని కాస్త లేట్ అయినా నిర్మాణాత్మకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు, దోపిడీలు, అవినీతిని గుర్చి ప్రజలకు తేటతెల్లం చేయడానికి న్యాయస్థానాల ద్వారా, పోతే కూటమి ప్రభుత్వం ఓర్పుతో వ్యవహరిస్తున్న మాట నిజం. పోతే న్యాయస్థానాల మీద ఒత్తిడి తేవడం అనేది అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఇది రాచరిక వ్యవస్థ అయితే అది వేరు, ఇది డెమోక్రసీ. కాబట్టి ఆ డెమోక్రసీని ఆయన నిర్వీర్యపరిచాడు కాబట్టి, చులకన చేశాడు కాబట్టి, అందువల్ల దానికి ఒక గొప్పతనాన్ని, జవజీవాల్ని కల్పించాలా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ జాప్యానికి కారణం అవుతుంది. అంతేగాని చేతగా కాదు. ఏముంది, అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం ఏముంది. కానీ దాన్ని చులకనగా వాళ్ళు తీసుకొని చట్టాల్లో లొసుగుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా స్పీడ్ అవుతున్నారు వాళ్ళు. పైగా రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకి, కుల మతాల విభజనకి, అదే ప్రాంతీయ విద్వేషాలు పెంచడానికి చాలా కుట్రలు జరుగుతున్నమాట వాస్తవం. అయితే న్యాయస్థానం ఈ సత్యప్రసాద్ గారు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్కి హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి అప్రూవర్గా మారాడనే ఆ వ్యాఖ్యలు ఏం కనపడలేదు. అప్రూవర్గా మారాడు అనేది వ్యాఖ్యలు కాకపోతే బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈడీ కౌంటరు సిట్ ఎందువల్ల కౌంటర్ వేసి మళ్ళా అది బెయిల్ రాకుండా ఎందుకు చేయలేదని అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో వీలు కాదు. ఇప్పుడు అందులో భాగంగా ఆయన అప్రూవర్గా మారాడని ధృవీకరించడానికి ఆధారాలు ఏమున్నాయి? ఇప్పుడు ఆయనకి ఏదో ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వగానే మనం దర్యాప్తు సంస్థలను అనుమానించాల్సిన అవసరం లేదు. దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తులో భాగంగా ఏదో హైకోర్టులో ఆయన బెయిల్ కోసం అప్లై చేశాడు, సరే అక్కడ ఏదో న్యాయస్థానం ఆయనకి బెయిల్ మంజూరు చేసింది, దాన్ని ప్రతిఘటించలేదు, దాని మీద గట్టిగా పట్టుబట్టలేదు అనేది, దాన్ని బట్టి ఆయన అప్రూవర్గా మారేది అనేది ఇప్పుడు అందరికి ఉన్న అనుమానం, సందేహం. అది న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎలా తప్పుపట్టగలం? న్యాయస్థానం తీర్పులో మనం జోక్యం చేసుకోవడం అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం అనేది పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు చెప్పినట్టు ఇది మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయభాస్కర్ గారు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు తప్పు పట్టడంలా, అలాగే న్యాయస్థానాలని, దర్యాప్తు సంస్థలను ఎవరు తప్పు పట్టట్లా. దీన్ని మీరు కావాలని జరగని దాన్ని జరిగినట్టుగా నిరూపించడం కోసం, లేని సాక్ష్యాధారాలని సృష్టించడం కోసం, సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు కాబట్టి ఆయన్ని ఒక అప్రూవర్గా మార్చి తమకు అనుకూలంగా, లేకపోతే ఈ కేసుకు అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది ఆ కథనం, ఆ వార్తా కథనం. దాని గురించి చర్చ ఇప్పుడు మేము అలా ఇప్పుడు గఫూర్ గారి మాటల్లో ఏమన్నారు, మీ మాటల్లో ఏమన్నారు ఉపోద్ఘాతంలో?
ఇది లోకం అంతా లిక్కర్ కుంభకోణం జరిగింది. ఆ జే బ్రాండ్ల దెబ్బకి ఎంతమంది హాస్పిటలైజ్ అయింది, ఎంతమంది హాస్పిటల్స్ కి ఎంతంత ఖర్చు పెట్టుకుంది, ఈ రోజుకి ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతుండేది, అదేవిధంగా ఎంతమంది లేత ఇళ్ళ మంగళసూత్రాలు తెగింది. ఇవన్నీ లోకానికి విదితమే. కాబట్టి మీ మాటల్లో కానీ పెద్దల గౌరవనీయులైన గఫూర్ గారి మాటల్లో కానీ వ్యక్తమైన విషయం ఏంటంటే, ఈ విషయంలో నిజాన్ని నిగ్గుదాల్చకపోతే, ద్రోహులకి శిక్ష విధించకపోతే కూటమి ప్రభుత్వం అబాసుపాలు అవుతుందన్నారే. ఆ ఎన్నికల్లో అది పెద్ద నినాదంగా మారింది లిక్కర్ కుంభకోణం. కాబట్టి ఈ విషయంలో నిజాన్ని నిగ్గు తేల్చాలి, పోతే ద్రోహులకి శిక్షలు పడాలి, ఇది స్పీడ్ ఎందుకోవాలి అనేది ప్రజల్లో భావాన్ని మీరు వ్యక్తం చేశారు, ప్రజల్లో ఉన్న భావాన్ని. మీ వెర్షన్ కరెక్టే. ఇది కూటమి ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలి ఈ విషయాలు. పోతే 53 మందిని ఎందుకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడానికి ఏదో ఒకరిద్దరిని ఇంటరాగేట్ చేసేసి వాళ్ళని బలవంతంగా 3rd డిగ్రీ ఉపయోగించి, ఇది వాళ్ళ పార్టీ ఎంపీని రఘురామకృష్ణరాజుని 3rd డిగ్రీ ఉపయోగించినట్టు అలా ఈ ప్రభుత్వం చేయదలుచుకోలేదు, పోతే ఎవరిని గాయపరచదలుచుకోలేదు. ఏది ఏమైనా కాలగతిలో కూటమి ప్రభుత్వం కొన్న ఓర్పు సహనం, వారికి ఉన్నటువంటి సంస్కృతి వేరే అని చెప్పుకోవాలి భవిష్యత్తులో అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో అదే విధంగా అనేక కుంభకోణాలకు సంబంధించి పోతే ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని కొంతమంది చాలా జాప్యం జరుగుతుంది, ఈ ఎన్నికల్లో మేమంతా ఇవన్నీ చూసే కదా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, 94% స్ట్రైక్ రేట్ ఇచ్చింది, ఈ అరాచక శక్తులు బయట తిరగకూడదు, ఈ అవినీతి పరులు బయట ఉండకూడదు, వీళ్ళ వల్ల సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుంది, సమాజంలో యథా రాజా తథా ప్రజ, కాబట్టి అందరూ ఇలా తయారవుతారు, యూత్ ని డ్రగ్స్ కి గంజాయికి అలవాటు చేశారు, ఇవాళ మా హవాలా డబ్బుని పంచడానికి ఆంధ్ర నుంచి దుబాయ్లో చాలా మందిని పెట్టారు, దక్షిణాఫ్రికాలో చాలా మందిని పెట్టారు, యువకుల్ని డిగ్రీలు చదువుకున్న కుర్రవాళ్ళని ఆ రోజు మనం ప్రస్తావించుకున్నాం, చాలా సందర్భాల్లో అనేక డిబేట్స్ లో మాట్లాడుకోవడం జరిగింది, అంటే వేరే డిబేట్స్ లో. అదేవిధంగా ఈ యూత్ అంతా పెడమార్గం పట్టకుండా ఉండాలంటే ఒక ఆదర్శమైన స్వీయ రాజ్య స్థాపన అవసరం అనే ఉద్దేశంతోనే ప్రజలు వీటన్నిటికి విసిగి వేసాడి పట్టం కట్టారు. కాబట్టి ఆ ప్రజల ఆలోచనల్ని, అదేవిధంగా మేధావుల్ని, అదేవిధంగా మీడియా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలని, స్వచ్ఛంద సంస్థలు వ్యక్తం చేసే అభిప్రాయాలని అన్నింటినీ పరిగణలో తీసుకొని ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళ అభిప్రాయాలను పరిగణలో తీసుకొని ఆనాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రాజ్యపాలనలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలన్నింటినీ ఎండగట్టాల్సిన ఆవశ్యకతను లోకం కోడై కూస్తున్న సందర్భంలో తక్షణ చర్యల కోసం ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, స్వాతి చినుకుల కోసం ఎదురు చూసినట్టు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలు జాప్యాన్ని మనం ఏం చేయలేం, అదేవిధంగా న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలు మనం ఏం చేయలేం. అంటే రాజకీయ జోక్యం న్యాయస్థానాల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. కాబట్టి ఈ బెయిల్ ఇవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చేత ఒత్తిడి పేర్లు ఎల్లయ్య సుబ్బయ్య వీళ్ళంతా ఇందులో ఉన్నారండి, ఈ విధంగా అంటే అవి నిలబడవు, రేపు అంతిమంగా నిలబడవు, ఒత్తిడి పేక మేడలాగా ఒక మాటలో చెప్పండి, ఒక మాటలో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అప్రూవర్ గా మారిన ఎడల సత్యప్రసాద్ గారు ఈ కేసు త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఒక మాటలో చెప్పండి. అంటే ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఆయన ఆల్రెడీ అదే డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు కాబట్టి అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ అనేది మంచి బాధ్యత కలిగిన పోస్టు. ఇందాక పెద్దలు గఫూర్ గారు అన్నట్టు అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి సంబంధం లేని వాసుదేవరెడ్డి సెంట్రల్ రైల్వేస్ అయిన తీసుకొని వచ్చి ఇక్కడ డిప్యుటేషన్ మీద ఉంటే డిప్యుటేషన్ మీద తీసుకుంటారు, రకరకాల శాఖల నుంచి తీసుకుంటారు, కానీ ఆయన తెచ్చిందే ఈ అంతరార్థంతో ఈ దోపిడీ పాల్పడాలంటే జేబు సంస్థల్లాగా జేబులో ఉండే మనుషులు కావాలి. కాబట్టి ఈ కృష్ణమోహన్ రెడ్లు, ఈ రాజకేశి రెడ్లు వీళ్ళంతా కోటలు. ఈ వాసుదేవ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చాలా సహాయం చేశాడు వ్యక్తిగతంగా ఆయన ఉద్యోగానికి సంబంధించి, అపోతే వాళ్ళ కుటుంబానికి ముఖ్యుడు. కాబట్టి ఆ వాసుదేవ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ సీఎంఓ ఆఫీస్ లో ఉండవు, అదేవిధంగా మళ్ళా ఇది బెవరేజ్ కార్పొరేషన్ తీసుకురావడం, అట్లాగే ఈ ముఖ్యమైనటువంటి వాళ్ళ కుటుంబాన్ని సన్నిహితులందరినీ తెచ్చిపెట్టుకుంది. ఎందుకంటే ఈ లావాదేవీలు బయట ప్రపంచానికి పక్కకుండా ఉండేదానికి, పాపం తలా పిడిగుడు పంచుకోవడానికి
మేజర్ షేర్ ఆయన తీసుకున్నా మిగతా అన్ని వీళ్ళంతా పంచుకోవాలనే దురుద్దేశంతోనే వీళ్ళందరినీ తయారు చేసుకున్నట్టుగా లోకం భావిస్తుంది. కాకపోతే మనం న్యాయస్థానాలు ప్రజాస్వామ్య అనే గౌరవాన్ని నిలబెట్టడానికి మనం ఆలోచిస్తున్న పద్ధతుల్లో న్యాయస్థానాల మీద ఒత్తిడి లేకున్నాం, అదే విధంగా రాజకీయ జోక్యం చేయలేకున్నాం. కాబట్టి చట్టానికి వదిలేసాం, న్యాయస్థానాలకు వదిలేసాం. వాటి పని చేస్తాయని, ఈ సత్యాన్ని నిరూపిస్తాయని. పోతే వీళ్ళు సత్యాధిచ్యుతులు కాదు, వీళ్ళంతా సర్వపక్షికులు. మొత్తం రాష్ట్రాన్ని అన్ని శాఖల్లో అన్ని రంగాల్లో దోపిడీ. నేను అడిగిన దానికి చెప్పలేదు కానీ మీరు మిగిలిన చెప్తారు. రైట్, ఎనీవే ఓకే. ఇది ఒక స్టెప్ ఫార్వర్డ్. ఇది అది కూడా లీగల్గా వ్యాలిడే, గఫూర్ గారు మెన్షన్ చేసినట్టు. రామారావు గారు, ఇప్పుడు మీరేమి చేయలేదు, ఇక్కడ స్కామ్ చేయలేదు, మేమేమి నేరం చేయలేదు అని చెప్పేసి పదే చెప్తుంటారు కదా. వాళ్ళు అప్రూవర్గా మారితే ఏంటి, మారకపోతే ఏంటి? అక్కడ ఎటువంటి స్కామ్ జరగనప్పుడు అప్రూవర్గా మారినంత మాత్రం ఏమవుతుంది? అలా కాకుండా మరి మీకు సంబంధించినటువంటి మీడియా సంస్థలో పుంకాలుగా అలా రాయటం వలన ఉపయోగం ఏముంది? అలాగే ఏమన్నా మొన్నట్లాగా ఈ లాకప్ డెత్ని అడ్డం పెట్టుకొని విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఒక మొరాలిటీ దెబ్బతినేటట్టుగా ఒత్తిడి పెంచడాన్ని కార్యక్రమంలో భాగంగా ఈ స్టోరీ చేశారా? ఎందుకనంటే ఆయన విజయవాడ పోలీస్ కమిషనరే కాదు, ఈ మొత్తం సిటీకి చీఫ్. ఆయన లిక్కర్ కుంభకోణం అనేది చాలా సమర్థవంతంగానే జరిగినంత వరకు బాగానే ప్రూవ్ చేశారని ఒక పాజిటివ్ ఇది ఉంది. కాబట్టి ఆ రకంగా రాజశేఖర్ బాబుని కూడా టార్గెట్ చేశారని ఒక వాదన ఉంది. దానిలో భాగంగానే మీరు ముందరగాళ్ళ బంధాలలాగా ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే ఏమంటారు? నమస్కారం సురేష్ గారు.